స్వాగతం సుస్వాగతం. నేను మీ సాయి కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వ్యాలంటైన్ వీక్ అంట. వ్యాలంటైన్స్ డే కదా ఈరోజు. సో కపుల్స్ని రోస్ట్ చేద్దాం. నీకుందా గర్ల్ ఫ్రెండ్? ఉంటే లైక్ కొట్టు, లేకుంటే కమెంట్ చేయి. బ్రేకప్ అయితే షేర్ చేయి. లవ్ మీదే విరక్తి పుడితే వీడియోకి హైప్ ఇవ్వు. అసలు ఇంకా నువ్వు ఆటగాడు అయితే ఇవన్నీ చేయి. ఇవన్నీ కలిపి ఒకటేసారి చేయి. ఫిబ్రవరి వచ్చిందంటే చాలు అదొక డిప్రెషన్, అదొక క్రింజ్, అదొక గోల. 7th రోజు రోజ్ డే, 8th రోజు ప్రపోజ్ డే, ఆ రోజు ప్రపోజ్ చేసుకుంటారంట. 9th రోజు చాక్లెట్ డే, చాక్లెట్ ఇచ్చుకుంటారంట. నా దగ్గర ఉందిరా చాక్లెట్ ఇవ్వాలా. 10th రోజు టెడ్డీ డే. టెడ్డీ డే ఏంట్రా? టెడ్డీ డే ముడ్డీ డే లాగా ఎవర్రా ఈ డేలన్నీ పెట్టింది. 11th రోజు ప్రామిస్ డే అంట, ప్రామిస్ చేసుకుంటా. 12th రోజు హగ్ డే. అరే హగ్ డే ఏంట్రా? హగ్ డే ముడ్డి డే, పొయ్యే డే కూడా పెట్టుకోనరా. అండ్ 13th డే రోజు కిస్ డే అంట. అండ్ ఫైనల్లీ 14th రోజు వ్యాలంటైన్స్ డే. రోజు ఏమిరా దీని వల్ల ఉపయోగం అంటే ఉపయోగం దేశానికి నీ వల్ల తీటకి రోజులు అంతే. రేపు శివరాత్రి మనది, అది మన రోజు. అండ్ ఇంకో 4 రోజులు పోతే శివాజీ జయంతి, అది మనది. అవర్ ప్రైడ్. శివుడు శివభక్తుడు ఒకే మంత్ లో పుట్టారు. ఫస్ట్ రోజ్ డే, టెడ్డీ డే, చాక్లెట్ డే, ఇలా 7 days లాగా కాకుండా 7 steps వేద్దామా? వేద్దాం. 7 స్టెప్సే కాదు, 7 రౌండ్స్ కూడా వేద్దాం. ఇట్లా రౌండ్స్ వేయరా? 7 చుట్లు తిరగరా, అది గుడి చుట్టూ. అరే సరదాగా కాసేపు అని ఒక సినిమా తీసి వాడు ఒక మీనింగ్ చెప్పాడు సినిమాలో. మీరు మాత్రం సరదాగా కాసేపు రీల్స్ చేసి మీనింగ్ లెస్ క్రింజ్ చేస్తున్నారు. వ్యాలంటైన్ వీక్ అని చెప్పి పీరియడ్ స్టార్ కి కొంచెం పీరియడ్స్ ఎక్కువనే వస్తాయి కానీ తక్కువ రావు. అందుకే 3 స్వింగ్స్ లో 2 వీడియోలు చేశాడు. వీడు ఏది వదలడు. ఇది ఏందయ్యా? ఇది పండ్లు మింగాయారా? రాసింది కదా రోజు డే. అది నీ చెవులో ఎప్పుడు ఉంటది? అదే పువ్వుడే. ఇది ఎప్పుడు మనతో కాదు. అరే నువ్వు ఆల్రెడీ చెప్పావు, నువ్వు డైలీ చెప్తావు. ఈడు నెత్తి మీద గుండుకి విగ్గు పెట్టినంత ఈజీగా అబద్ధాలు ఆడుతుండు. ఇది ఇచ్చుడు మనతోటి కాదు. నీకు ఉంటే కదరా ఇవ్వడానికి. అదే చాక్లెట్ నా దగ్గర ఉంది, నేను ఇస్తాదా? నీకు కాకపోతే నేను ఇస్తారా చాక్లెట్? అరే నువ్వు గడ్డం తీసుకోవారా? అది కూడా డూప్లికేటేనా? ఎప్పుడు అంతే ఉంటుంది అది. ఇది కొనుడు కూడా మనతోటి కాదు. అరే నువ్వు చేసే క్రింజ్ వీడియోలు, పీరియడ్ స్వింగ్ వీడియోలు, నువ్వు పెట్టుకున్న మైకే 10,000 ఉంటుందరా. టెడ్డీ బేర్ ఎంత ఉంటుందరా? 2,000 వస్తుందరా. కొనడం మంతుని కాదు అని అబద్ధాలు ఆడతాడు. అబద్ధాలు కంటెంట్ కోసం. ఉపయోగం దేశానికి నీ వల్ల. ఇది చేసే అంత ధైర్యం కూడా లేదు మనకు. క్రింజ్ చేయడానికి ఉంటుంది కదరా నీకు ధైర్యం. ఇది మనకి ఇష్టం ఎవరు లేరు. మీకు విషయం తెలుసా? ఈడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ విషయం నాకు తెలుసు. ఇదంతా అబద్ధాలు మాట్లాడుతాడు. దీన్ని ఇద్దామని అడిగినా కూడా చెప్పు తీసుకొని కొడతారు. అందరిని అడిగితే చెప్పు తీసుకునే కొడతారు. అడిగే వాళ్ళని అడగాలి. నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, నువ్వు అడిగితే కొట్టదు, నేను అడిగితే కొడుతుంది. ఇవన్నీ గర్ల్ ఫ్రెండ్తో చేసి ఉంటాడు, అని చేయలేదంటాడు. ఎందుకురా అంటే కంటెంట్, అదే కంటెంట్. ఇదిగా మనకు అవసరమే లేదు. అవసరం లేకపోతే ఎందుకురా మెయింటైన్ చేస్తున్నావు గర్ల్ ఫ్రెండ్ని? అరే నువ్వు చేసిన వీడియోకి పేపర్, స్కెచ్, ఎఫర్ట్స్, టైము, ఎనర్జీ బొక్క తప్పించి ఉపయోగమేం లేదరా. మొత్తానికి ఈడో గరీబోడు, బిచ్చగాడు అని చెప్పుకుంటుండు. ఎందుకంటే వ్యాలంటైన్ వీక్ అంటే నేను డబ్బుతో కూడుకున్నది. అబ్బాయి చేత డబ్బులు మింగించడానికి ఈ వ్యాలంటైన్ వీక్ ని అమ్మాయిలు కనుగొన్నారు. రోజ్ డే అంటే నీకు 30 రూపాయలు పువ్వుకి పోతాయి. ప్రపోజ్ డే అంటే 365 days ఇగ్నోర్ చేసినా కానీ నేను ఎప్పుడు ఇగ్నోర్ చేయను, నేను ఎప్పుడు వదలను అని ఫేక్ ప్రామిస్. చాక్లెట్ డే అంటే 100 రూపాయలు చాక్లెట్ కి పోతాయి. టెడ్డీ డే అంటే 2,000 టెడ్డీకి పోతాయి. ప్రామిస్ డే రోజు, హగ్ డే రోజు మళ్ళీ ఏదో ఒకటి ఇవ్వాల్సి వస్తుంది, నీకు డబ్బులు పోతాయి. ఇక్కడ ఒక చోట హగ్ ఇస్తావు. ఫైనల్ గా వ్యాలంటైన్స్ డే రోజు మంచిగానే పోతాయి. ఆ రోజు ఓయోలు డబుల్ అవుతాయి, రేట్లు డబుల్ అవుతాయి, అన్ని డబుల్ అవుతాయి. సంవత్సరం తిరిగితే పొట్ట కూడా డబుల్ అవుతుంది, డెలివరీకి ఖర్చులు కూడా అవుతాయి, అపోజిషన్కి ఇంకా ఎక్కువ అవుతాయి. ఈ వ్యాలంటైన్ వీక్ లో లవర్స్ లేనోళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు చూడు. అరే ఏం ముచ్చట్లు పెట్టుకుంటారా మీరు? బీచ్లల్లో, గుట్టలల్లో, చెట్ల మధ్య, బండల మధ్య, ఓయోలల్లా గంటలు రోజులు ఏం ముచ్చట్లు పెట్టుకుంటారా మీరు? ఏమిలా కథ మాఫియా నడుపుతారా మీరు? వీళ్ళేమో పడితిగాళ్ళు, లవర్ లేనోళ్ళు కూర్చొని వాళ్ళని చూస్తారు. ఒక్కొక్కడు 2 ముగ్గురిని పట్టుకొని మెయింటైన్ చేస్తాడు. బట్ మాకు మాత్రం ఒక్కటి ఉన్నది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉన్నవాడికి ఆడెవడో కింద పండుకున్నాడేంట్రా. అరే అమ్మాయిది ఏముందిరా? ఆరెంజ్ సినిమాలో చెప్పినట్టు 3 పువ్వులార అబద్ధాలు చెప్తే వాళ్ళే పడిపోతారా. నిబ్బీలను పడేయడం చాలా ఈజీ, కానీ నిబ్బీ కోసం నిబ్బగాడిలా ప్రవర్తించడం మనతోనవుతుందా? నీతోనవుతుందా? కాదు. మరి మనకి ఎందుకురా లవ్? మనకొద్దు. బీయింగ్ సింగిల్ ని మించిన హ్యాపీనెస్ మరొకటి లేదు. సింగిల్ ఉండు, సింపుల్ ఉండు, సుఖంగా ఉండు, అదే ఆనందం. తెలుసుకో. అందుకే మనకి సైంటిస్టుల కన్నా బాబాలు ఫేమస్. బట్ ఏం చేస్తావురా? నీకు నాకు తమ్ముడిని పెట్టి మింగారు. తమ్ముడి కోసం తమ్ముడు అప్పుడప్పుడు ఊగుతాడు. అప్పుడైనా సరే నీకు హగ్ డే రోజు హగ్ కాకపోయినా కానీ నార్మల్ డేస్ లో కావాలనిపిస్తుంది. వ్యాలంటైన్ డే రోజు ఓయో అవసరం లేదు మనకి, కానీ నార్మల్ డేస్ లో కావాలనిపిస్తుంది. మన కోసం కాకుండా తమ్ముడికైనా ఒక రోజు వస్తుంది, రావాలి, తేవాలి అని అనిపిస్తుంది. లాజిక్ లెవర్ నెంబర్ అందరికి మ్యాజిక్ లే కావాలి. అండ్ నన్ను ఎవడెవడైతే సబ్స్క్రైబ్ చేసుకోడో వాళ్ళకి ఈ గ్యాప్
ఈ బ్యాచ్లో ఉన్న ఒక ఉజ్జా వాడికి దొరుకుతుంది. మృణాల్ ఠాకూర్కి ధనుష్కి ఫిబ్రవరి 14 రోజు నిశ్చితార్థం అన్నారు, పెళ్ళి అన్నారు. రష్మికకి విజయ్ దేవరకొండకి అన్నారు. ఏమైందిరా అవన్నీ ఫేక్ రా. ఇంత మాదిరి రాడ్ మీరే క్రియేట్ చేసుకుంటారు, మీరే మీ లోపల దించుకుంటారు. ఏం బతుకులరా మీ ఖాళీ బతుకులు. హలో గాయ్స్, గోయిస్ ఫిబ్రవరి 14 వస్తుంది. చూద్దాం ఎంతమంది హ్యాండ్సమ్ బాయ్స్ నాకు ప్రపోజ్ చేస్తారో. హ్యాండ్సమ్ కామెంట్ చేయండి. ఇష్టమైన వాళ్ళు ఇన్బాక్స్ వచ్చి చేశారు కమెంట్లు, లవ్ సింబల్. అరే మీరు ఇంత సింపు ఉంటే మీకు గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుందరా, మీకు ఎందుకురా వ్యాలంటైన్ వీక్. ఆవిడ వచ్చి అడుగుతుందంట, ఈడొచ్చి చెప్తాడంట. ఎగ్జామ్ హాల్లో హాల్ టికెట్ చూసి కౌంట్ చేస్తాడు ఇన్విజిలేటర్. ఈవిడ కూడా అట్లా కౌంట్ చేసుకుంటది ఎంతమంది ప్రపోజ్ చేశారని. దాంట్లో ఒక్కడు కూడా జెన్యున్ ఉండడు. బేబీ వ్యాలంటైన్స్ డే వీక్ వస్తుంది కదా, నాకు ఏమేమి గిఫ్ట్లు ఇస్తావు? బేబీ హెయిర్ ఏంట్రా అంత పింక్ ఉంది, బట్ ఫేస్ మాత్రం అంత కర్రెగా ఉంది. ఏంటి ఫేస్ అంత కర్రెగా ఉంటే ఇంకా పువ్వు అంత కర్రెగా ఉంటుందో. ఇక బేబీ టెడ్డీ బియర్ డే రోజు టెడ్డీ బియర్ ఇప్పిస్తా, చాక్లెట్ డే రోజు చాక్లెట్ ఇప్పిస్తా. ఆడు చూడు ఎట్లా చేతేసి మాట్లాడుతుండు. కిస్ డే రోజు కిస్ పెడతా. ప్రామిస్ ఎందుకు ఇస్తున్నావురా అవన్నీ ఇచ్చి 14th రోజు తీసుకుంటావు. డే రోజు ప్రామిస్ చేస్తా. లాస్ట్ కు వ్యాలంటైన్స్ డే రోజు నేను నోయకు తీసుకోపోతా. అమ్మో నాకు సిగ్గు అవుతుంది. అవుతుంది సిగ్గు. ఎందుకు కాదు, అవన్నీ ఇచ్చి ఆడు తీసుకుంటాడు, దున్నుతాడు. అరే రబ్నే బనాది జోడీలో షారూఖ్ ఖాన్ కూడా అంత పోజు మింగలేదు కదరా. ఇది ఎలా ఉందంటే వ్యవసాయం స్టార్ట్ చేసేటప్పుడు విత్తనాలు వేస్తారు, మందులు చల్లుతారు, పొలం దున్నుతారు, పొలం సాఫ్ చేస్తారు, విత్తనాలు వేస్తారు, మందులు కొడతారు, పంటను తీస్తారు. ఇది అంతే. ఆడు గిఫ్ట్లు ఇస్తాడు, టెడ్డీలు ఇస్తాడు, ప్రామిస్ ఇస్తాడు, అన్నీ చేస్తాడు, లాస్ట్కి తీసుకుంటాడు, దున్నుతాడు, దున్ని పంట తీస్తాడు. పాయింట్ ఏంటంటే అక్కడ పొలం దున్నినోడికి డబ్బులు ఇస్తుంది, బట్ ఇక్కడ దున్నినోడికి లాస్. అంతేగా. ఈ ఓయోలు వచ్చిన తర్వాత వ్యవసాయదారులు ఎక్కువైపోయినారు. పొలం దున్నే వాళ్ళకంటే ఓయోలో దున్నేటోళ్ళు ఎక్కువైపోయినారు. ఇప్పుడు రోజ్ డేని సెలబ్రేట్ చేసుకున్న డెమోన్ రీతు కూడా వాడతావు చూడు, ఎంత వేస్ట్ ఫెలో అంటే నువ్వు. ఇంతకీ రోజు తెచ్చాడా లేదా? హ్యాపీ రోజ్ డే అని అంటే నీకు తెలియదా అనుకుంటా వీడు ఓవర్ యాక్షన్. అందుకే కదా నా టీషర్ట్ మీద రోజెస్ తీసుకొచ్చాను. బిగ్ బాస్కి వెళ్ళక ముందు వీళ్ళు ఎవరో తెలియదు, కానీ బిగ్ బాస్ వీళ్ళని కలిపి రోజ్ డే రోజు వీడియో చేసేదాకా తీసుకొచ్చింది. ఇంత సమాజానికి సేవ చేస్తున్న బిగ్ బాస్ కి మనం అభినందనలు చెప్పుకుందాం. మనం ఇంకా గట్టిగా రోస్ట్ చేయాలి. బిగ్ బాస్ లో ఆటలాడడం కంటే ఈ ఆటలు ఆడి బయటికి పంపించే వాళ్ళు ఎక్కువైపోయినారు. మరి బిగ్ బాస్ బ్రోకర్ బాసో అర్థం కాదు. కొంతమంది రీచ్ కోసం కథలు పడతారు. ఇగో ఇది కూడా అంతే. వాళ్ళ నాన్నకి వీడియో పంపండి అని చెప్తుంది, అంటే రీచ్ కోసం చెప్తుంది. అందుకే అన్ని లైక్లు పడ్డాయి, అన్ని షేర్లు పడ్డాయి. ఇది ప్రీ ప్లాన్డ్. రెడీ హ్యాండెడ్గా మెట్రో దగ్గర పేరెంట్స్కి దొరికితే పేరెంట్స్ వాళ్ళకి అక్కనే ఎంగేజ్మెంట్ చేసినారంట. ఇది ఎంత ఆశ్చర్యకరంగా ఉందో వినడానికి, అంతే క్రింజ్ లాగా కనిపిస్తుంది నీకు. వీళ్ళంతా ఇది రీచ్ కోసం చేస్తున్నారని తెలిస్తే. వాళ్ళిద్దరు ఆల్రెడీ లవర్స్, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు. బట్ ఇది ప్రీ ప్లాన్డ్ గా ఎంగేజ్ అవ్వడానికి, రీచ్ వెళ్ళడానికి వీళ్ళు ఆడిన నాటకం. మీకు లాజిక్ కూడా చెప్తా. రెడీ హ్యాండెడ్ గా దొరికిపోతే వాడంతా చిల్లుగా మొబైల్ ఎట్లా వాడతారు బ్యాక్ సైడ్. ఇది మళ్ళీ వచ్చి నీతులు చెప్తుంది కోడలికి. లాజికే కదా. అక్కడనే అర్థం చేసుకోవాలరా. మెట్రోలో కూడా క్రింజ్ చేస్తున్నారు వీళ్ళు. నా దేశంలో ఇంత క్రింజ్ ఎందుకుందో నాకు అర్థం కాదు. ఈ ప్రేమికుల వల్ల ఎంత క్రింజ్ అనిపిస్తుంది అంటే వీళ్ళని చూస్తే. పార్కులలో అదే పని, మెట్రోలలో అదే పని, ఓయోలలో అదే పని, ఇంట్లో అదే పని, బయట అదే పని. నీ అమ్మాయిలు వైఫ్ మీదకి వచ్చిండ్రంటే అదే పని, వేరే పనే లేదు. వీడు దాన్ని చూస్తాడా, దీన్ని చూస్తుంది. వ్యాలంటైన్స్ డే వచ్చిందంటే హగ్గులు, కిస్సులు, కాడుపులు. అరే బాకవు, అరే నీకు లవర్ లేదా? ఈరోజు వ్యాలంటైన్స్ డే అంట. You know, I don't have a girlfriend. You know, I'm single. You know, I'm not in any relationship. అరే నాకు కూడా లేదురా. అంత ఫ్రస్ట్రేట్ ఎందుకు అవుతున్నావు? మంచిగా ఉండు, చిల్లుండు. Still, you're asking me about Valentine Day plans, huh? అరే నేను కూడా సింగిల్ రా. ఎందుకు అంత పరిశాన్ అవుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? అచ్చా నీ ఏజ్ 35 వచ్చిందా? You want to make fun of me? సరేరా సరే, ఏడవకు. కెరీర్ మీద ఫోకస్ చేయి. ఎందుకు అంత పరిశాన్ అవుతున్నావు? 35 వచ్చినా పర్లేదు. You have girlfriend, huh? Yes, bro. May your girlfriend break up with you. నువ్వు ఇట్లుంటే, నువ్వు ఇంత ఆత్రం ఉంటే, ఇంత కోపం ఉంటే నీకు పోరాడే దొరుకుతుందా? పిచ్చనాయాల. నాకు 25 అయినా గర్ల్ ఫ్రెండ్ ఉంది, నీకు 35 అయినా లేదు. జస్ట్ నేను అడిగిన అంతే. నిన్నేం అంటలేను నేను. నువ్వు నా మీదకి ఎందుకు వస్తున్నావు నువ్వు? Bro, may your relationship get ruined. అరే నేనేం పాపం చేశాను రా నా మీద ఏడుస్తున్నావు? ఇది ఎట్లుందంటే, తిన్న పిట్టే వెళ్ళి తిన్నావా అని తినలేని పిట్టేని అడిగితే నువ్వు తిన్నది నీకు అరగొద్దు అని చెప్పిస్తే ఎట్లుంటుందరా? నేను నీ మంచిగా అడిగినారా తిన్నావా అని. All mingles in this world become singles like me. This is the hardcore singles cruise. నాకు అర్థమైందిరా నీ ప్రాబ్లం. నీకు ఇంకా లవర్ దొరకదు. నువ్వు ఇంత ఆత్రం, ఇంత కోపం ఉంటే నీతో ఎవ్వత్తి ఉండదు. నీకు ఇంకా లవర్ దొరకదు. నువ్వు చచ్చిపో, అట్లనే ఉండు నువ్వు. My cruise. Get lost. Get lost. ఆ బుక్ చదివి వచ్చి అదే బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు నువ్వు. బటర్ నా కొడక వెళ్ళి బటర్ నాన్ తీసుకొచ్చి కొడతా మూతి మీద. ఇచ్చినాయాల. ఇంత ఆత్రం ఉన్నావేంట్రా నువ్వు?
అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, నీకు రోజ్ డే తెలుసా, టెడ్డీ డే తెలుసా, ఈ చాక్లెట్ డే, ప్రపోజ్ డే, కిస్ డే అన్ని తెలుసా? మరి ఏం తెలుసు? ఆల్మోస్ట్ మింగుదాం అనుకున్నా, ఛత్రపతి శివాజీ బర్త్డే తెలుసు. వీడి మాట అన్నాడని వదిలేసా. అండ్ నిన్ను వదిలేసినాను అనుకోకు, ఇన్ని వదిలేదు లేదు, ఇన్ని గడ్డం గుంజి పైన విగ్ కూడా తీసి గుండె మీద కొట్టుడే జుల్లిబట్టి. అంటే మొన్న ఒక చిన్న స్కూల్కి పోయి ఉండే, 4th 5th క్లాస్ పోరోళ్ళు ఉన్నారు ఆడ. ఫోన్ పే లో డబ్బులు ఉంది వేయమా? పక్కన తిరిగి నా ఫ్రెండ్ చూసిన, వాడు ఏమన్నాడో తెలుసా మావా నాతో, అరే మనం వెళ్ళి డోరేమోన్ డ్రాగన్ బాల్ చూసుకోవడానికి కూడా లేదురా, ఆ ఛానల్ బంద్ చేశారు, చూసి కూడా రావట్లా, యూట్యూబ్ లో వెళ్ళి డోరేమోన్ చూసుకుందాం పదా అన్నాడు. నాకు బాధ అయిందని చూస్తుంటే. లేకుంటే స్కూల్కి వెళ్ళి పిల్లకాయలేంట్రా, ఫోన్ పే చేస్తాడంట మళ్ళీ ఆడు. నా ఫ్రెండ్ గాడి ఫోన్ పే లో 2 రూపాయలు కూడా ఉండవు, అందుకే ఆడికి పిల్లు ఉండదు, తర్వాత అది ఉన్న లైఫ్ లో ఇంక ఉండకుండా అయిపోతుంది. లైక్ చేయడం మర్చిపోవద్దు, ఏదో ఒకటి కమెంట్ చేయి. అండ్ ఇక్కడ దాకా వచ్చినావు అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. బాయ్.